చేరువచ్చిన ప్రియమైన సహోదర సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మనం ఈరోజు ఉపమానాలను గురించి మనం స్టడీ చేయబోతా ఉన్నాం. ఉపమానాలు ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి స్టడీ చేయబోతా ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం మిగిలిన చాప్టర్స్ అన్ని చూస్తా వచ్చాము. మనం ఫైనల్ చాప్టర్స్కి వచ్చాము. ఇంకొక 4 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఉపమానాలు అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ముందుకెళ్తే అసలు ఉపమానం అంటే ఏంటి అనే దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, సో మనము బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఉపమానాలు, అలంకారాలు, కథా నేపథ్యాలను చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో అర్థం చేసుకోవాలనేది మనం చూస్తా వచ్చాము. ఎందుకంటే ఇవి కేవలం ఒక చరిత్రకు సంబంధించినటువంటి వివరణలు కావు. ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించటానికి దేవుడు సాహిత్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి రు ఒక సాధనాలన్నమాట. సాహిత్య సాధనాలు. సో, ఉపమానాలు, అలంకారాలు, అలాగే వేరు వేరు కథా నేపథ్యాల గురించి చూస్తున్నప్పుడు, ఇది చరిత్రకు పరిమితమైనవి మాత్రమే కాదనమాట. కా కేవలం చరిత్ర గురించే కాదు. ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం మన కొరకు దేవుడు అందులో ఉంచాడు అనేది మనకు అర్థం చేసుకోవాలి. అసలు ఉపమానం అంటే ఏంటి? అంటే ఉపమానం అంటే పోలిక మీద ఆధారపడిన విస్తృతమైన కథారూప అలంకార భాషని ఉపమానం అంటారు. అంటే కేవలం అంటే ఇంతకు ముందు చూసినటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మనం అలంకారాల గురించి, సా రూపకాల గురించి, అలాగే సారూప్యతల గురించి, ఒక పదానికి ఇంకొక పదానికి మధ్యలో ఏంటి సారూప్యత అనేది ఇలా చూసాం. అదంతా ఒక పదానికి పదానికి, లైన్‌కి లైన్‌కి సంబంధించింది. కానీ ఉపమానం అంటే ఏంటంటే, ఒక పూర్తి కథా నేపథ్యం ఉంటది. ఒక పూర్తి కథ, పెద్ద కథ ఉంటది. లేకపోతే ఒక పెద్ద విషయం ఉంటది. ఆ విషయంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడి చేయడం అన్నమాట. సో, సాధారణంగా సారూప్యత లేదా రూపకం కంటే రూపకంలో ఏముంటదంటే, ఒక పదము లేదా చిన్న వాక్యంతో పోలిక ఉంటది. కానీ ఉపమానం మాత్రం ఒక పెద్ద కథ ద్వారా గాని, ఒక పెద్ద విషయం ద్వారా గాని పోలికను చెప్తదనమాట. అది ఉపమానం అంటే. ఉపమానం గురించి ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఉపమానం అనేది జీవిత సత్యానికి, జీవిత అనుభవాలకి దగ్గరగా ఉండే కథ అన్నమాట. అది ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని వివరించటానికి లేదా అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని వెలుగులోకి తేవటానికి చెప్పబడతదనమాట. అందుకనే మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 13 అధ్యాయం మొదటి వచనంలో ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను అన్నాడు. వాళ్ళను చూచి అనేది అక్కడున్నటువంటి జనసమూహం గురించి, శిష్యమోకతో కూడా కలిపిన వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరికీ ఉపమాన రీతిగా ప్రభువు చెప్పారు. ఉపమాన రీతిగా చెప్పడానికి కారణం ఏంటనే దాన్ని మనము కాసేపట్లో చూడబోతున్నాం. అయితే ఉపమానాల్లో కథారీతిగా చెప్తున్నటువంటి విషయాలు నిజంగానే జరిగినవి అంటారా? అనే దాని గురించి చూస్తున్నప్పుడు, ఉపమానాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. కానీ అందులో ఉన్న ప్రతి విషయ వివరణ అంటే ప్రతి విషయం గూడా చారిత్రకంగా జరిగిన సంఘటనలు కావాల్సిన అవసరం లేదు. ప్రాముఖ్యంగా సత్యం గురించి మాట్లాడతాడు. అలాగే ఈ సత్యం గురించి చెప్పడానికి ఉపయోగించిన కథా నేపథ్యంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర, ప్రతి వస్తువు, ప్రతి విషయం కూడా నిజంగా చారిత్రకంగా జరిగిన సంఘటనలు కావాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ముందుకెళ్తే ప్రాముఖ్యంగా చారిత్రక సంఘటన అనేది నిజంగా జరిగింది. ఉపమానం అనేది నిజ సంఘటనకి దగ్గరగా ఉన్న కథ. ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటంటే, ఒక ప్రధాన సత్యాన్ని బోధించటానికి ఉపమానాన్ని వాడతారు. ఉపమానాలు కల్పిత కథల్లాగా అసహజంగా ఉండవు. అవి వినేవారికి ఎలా ఉంటాయంటే, తెలిసిన వాళ్ళ అనుభవాల్లో నుంచి, వాళ్ళ జీవితంలో జరిగినట్లుగా కనపడతా ఉంటదనమాట. ఇంతకీ ఉపమానం అంటే ఏంటనుకుంటున్నారు? ఇది ఎక్కడి నుంచొచ్చిందనుకుంటున్నారు? ఉపమానం అంటే ఇంగ్లీష్‌లో పారబుల్ అంటారు. పారబుల్ అనే పదానికి అర్థం ఏంటండి అనంటే, 2 ముఖ్యమైనటువంటి పదాల నుంచొచ్చింది. పారా అంటే పక్కన లేదా సమీపంలో. వెలిన్ అంటే ఉంచటం. అంటే పక్కనే ఉంచబడినటువంటి లేదా సమీపంలో ఉంచబడినటువంటి
ఇంతకీ ఈ 2 పదాల అర్థం ఏమని చెప్తుంది ఉపమానం గురించి అంటే, ఒక పక్క చెప్పదలుచుకున్న సత్యాన్ని, ఒక పక్క సత్యం గురించి చెప్పడానికి ఉపయోగిస్తున్న కథని. సత్యము, కథ. ఈ 2 పక్క పక్కనే ఉంచి సత్యాన్ని ప్రభావవంతంగా, ప్రస్ఫుటంగా చెప్పదాన్ని ఉపమానం అంటారు. అంటే కథను విన్నటువంటి వారు ఆ ఆ కథలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని తమ జీవితంతో పోల్చుకొని ఆలోచించడానికి ప్రేరేపించబడతారనమాట. ఇది ఉపమానము అంటే ప్రాథమికమైనటువంటి అర్థము. అలాగే ఉపమానం యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశ్యం. ఒక సత్యాన్ని ఆ పక్కనే ఒక కథా నేపథ్యాన్ని ఉంచి, పక్కపక్కనే ఉంచి, వాటి ద్వారా సత్యాన్ని అర్థమయ్యేలా చేయటమే ఉపమానం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంతకీ ఈ ఉపమానం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలి మనం ఎప్పుడు కూడా ఉపమానాన్ని. ఎట్లంటే, ఈ కథ లేదా ఈ కథా నేపథ్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ఈ ఉపమానము చెప్తున్నారు గదా! కథలాగా. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటి? రెండోది, ఏ ఆధ్యాత్మిక సత్యం బోధించబడుతుంది ఈ కథలో? కథలో పోలిక ఏమిటి అనేది చూడాలి. యేసు ప్రభువారు ఈ కథను ఎవరికి చెప్పాడు అనేది కూడా చూడాలి. చివరగా ఈ కథని వింటున్న వారు విన్న తర్వాత ఎలాగ ఆలోచించటానికి పురికొల్పబడుతున్నారు? కథ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ఏ ఆధ్యాత్మిక సత్యం ప్రధానంగా బోధించబడుతుంది? కథలో ఉన్నటువంటి పోలిక ఏమిటి? యేసు ప్రభువారు ఈ కథను ఎవరికి చెప్తున్నారు? ఈ కథ వినేవారికి ఏ విధంగా పురికొల్పు కలుగుతుంది? ఏ విధంగా ఆలోచన రేకెత్తించబడుతుందనేది మనం చూడాలి. ముందుకెళ్దాం. ఉపమానము, సారూప్యత, సామెత అనేదాన్ని మనం చూస్తా వచ్చాం. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఉపమానం అనేది కథారూప పోలిక అన్నమాట. అంటే ఒక పెద్ద కథ ఉంటది. దాంట్లో నుంచి కొన్ని పోలిక ద్వారా ఒక ప్రధానమైనటువంటి సత్యాన్ని చెప్పాలనుకుంటాడు. ఉదాహరణకి విత్తువ అనే ఉపమానం. విత్తువ అనే ఉపమానంలో ప్రభువు చెప్పాలనుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి, అక్కడ ఉన్నటువంటి సంఘటనల ద్వారా కొన్ని విషయాలు ప్రభు చెప్తున్నారు. తర్వాత సారూప్యత అంటే ఏంటంటే అండి, సాధారణంగా జీవిత అలవాటు ఆధారంగా చిన్న పోలిక. ఉపమానమేమో ఒక కథా నేపథ్యంలో పెద్దగా ఉంటది. సారూప్యత అనేది చిన్నగా అన్నమాట. సిమిలే అంటారు. అంటే చిన్న పోలిక. ఒక మాటకి, ఇంకొక మాటకి, ఒక పద ఒక లైన్‌కి, ఇంకొక లైన్‌కి ఇట్లాగనమాట. సో, ఇప్పుడు ప్రభు చెప్తున్నప్పుడు చెట్టు ఫలము చేత దాని గురించి తెలుస్తుంది అన్నాడు ప్రభువారు. సో, అది ఒక ఆహ్, దేని గురించి చెప్తా ఉన్నాడు? దుర్బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే అబద్ధ బోధ చేసే వారి యొక్క జీవిత శైలి ద్వారా వాళ్ళ బోధ గురించి చెప్పబడుతుంది అని అర్థమవుతుంది. తర్వాత సామెత లేదా జ్ఞానవాక్యం అనేది అంటే ఒక పదం అయ్యుండొచ్చు. లేకపోతే ఒక సెంటెన్స్ అయ్యుండొచ్చు. ఒక లైన్ అయ్యుండొచ్చు. ఎలాంటి ఉదాహరణలున్నాయి? ఇప్పుడు మనం చదువుతా ఉంటాం. "వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము" అనేది ఒక సామెత అన్నమాట బేసిక్. కొన్ని ఉదాహరణలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. అంటే బైబిల్‌లో ఉపమానం అనే పదం ఎప్పుడు పెద్ద కథకే ఉపయోగించబడదు. కొన్ని సందర్భాల్లో చిన్న మాటలు, సామెతలు, ప్రశ్నలు, ప్రకృతి పరిశీలన వంటి వాటికి కూడా వాడబడతాయి. కాకుంటే ఒక పెద్ద లాంగ్ స్టోరీ ఉన్నప్పుడు మనము ఉపమానం అని స్పెసిఫిక్‌గా పిలుస్తాము. వాటిని చిన్న చిన్న వాటిగా కూడా మనం అక్కడక్కడ గమనిస్తాం. ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి చిన్న చిన్న ఉపమాన వాక్యాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మార్కు సువార్త 7వ అధ్యాయం 16-17 వచనాల్లో ప్రభువారన్నారు, "మనుష్యుని అపవిత్రపరిచేది బయట నుంచి లోపలికెళ్ళేది కాదండి. లోపల నుంచి బయటికి వచ్చేది" అన్నాడు. అది చెప్పిన తర్వాత దాని అర్థాన్ని అంటే దాంట్లో నుంచి ఏం చెప్తున్నారు ప్రభువారు? అంటే ఏడవ అధ్యాయం అదే అధ్యాయంలో, ఏడవ అధ్యాయంలో 21-23 వచనాలు మనం చూస్తున్నప్పుడు, అక్కడ చెప్తా ఉన్నారు. ప్రభు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, పాప కార్యాలు మనుష్యుని హృదయం నుంచొస్తాయి. అంటే మనిషిని అపవిత్రపరిచేది బయట నుంచి లోపలికెళ్ళేది కాదండి. లోపల నుండి బయటకొచ్చేదని చెప్పి 16, 17 వచనాల్లో చెప్పిన తర్వాత 21-23 వచనాల్లో మనుష్య హృదయ సింహాసనం నుంచి మనుష్యుని హృదయంని ఆధారం చేసుకొని
ఏ విధంగా మనిషి అపవిత్రుడిగా మారుతాడు అనే దాని గురించి ప్రభు చెప్తా వచ్చాడు. తర్వాత కొంచెం మనం చూస్తే లూకా సువార్త 14 అధ్యాయం 7 నుంచి 8 వచనాలు 10 వచనంలో మనం చూస్తే ఇక్కడ ప్రభువారు ఆ హెచ్చరికలో అంటే ఉపమానాన్ని ఒక హెచ్చరికగా వాడుతున్నాడు. ఎట్లా అంటే విందులో ఉన్నత స్థానాన్ని ఎంచుకోవద్దు, ఎక్కడో ఒక చోట కూర్చోండి. ఎవరైతే అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఆ విందు యొక్క ప్రధానమైన వ్యక్తులు వాళ్ళు వచ్చి చూసి, లేదు లేదు వచ్చి మీరు ఉన్నత స్థలంలో కూర్చోండి, పైన కూర్చోండి అని చెప్తున్నప్పుడు అనే దాని గురించి మాట్లాడతాడు. ఇంతకు దాని అర్థం ఏంటి అన్నప్పుడు 11 వచనంలో మనం చూస్తాం. లూకా సువార్త 14 అధ్యాయం 11 వచనంలో ప్రభు వారు అసలు విషయాన్ని చెప్తా ఉన్నారు. అసలు విషయం ఏం చెప్తా ఉన్నారంటే, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడనే విషయాన్ని ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఒక కథ చెప్తున్నారు. ఒక ఒక కథా నేపథ్యం గురించి చెప్తున్నారు. ఒక విషయాన్ని చెప్పి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన సత్యం ఏంటి అనేదన్నమాట. అంటే ఇందులో కుర్చీలేంటండి అవేమి చెప్పట్లేదు. ప్రభువారు ఒక ప్రధానమైన సూత్రం గురించి చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రధానమైనటువంటి సత్యం ఏంటండి అనంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని. సో మనం చూస్తాం. తర్వాత లూకా సువార్త 5 అధ్యాయం 34 వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇంకొక విషయం ప్రభు చెప్తా ఉన్నాడు. ఏంటి? పెండ్లి కుమారుడు వారితో ఉండగా పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయగలరా అన్నాడు. కానీ దీని అర్థం ఏంటి అన్నప్పుడు ప్రభు వారు ఏం చెప్తున్నారు వాళ్ళతోటి అంటే, ప్రత్యేకంగా ఈ యొక్క పెండ్లి కుమారుడు, అతిథులు, లేకపోతే పెండ్లి ఇంటి వారు, వీళ్ళ ఈ ఉపమానం ఇదొక చిన్న ఉపమానం, చాలా చిన్న ఉపమానం లాంటిది. దీంట్లో నుంచి ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, తన శిష్యులు యేసు ప్రభువారు తన శిష్యులతో ఉన్నప్పుడు వాళ్ళు దుఃఖించాల్సిన అవసరం లేదు. దుఃఖించాల్సిన సమయం కాదిది. సమయం అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. సో, అది ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు అంటే చిన్న చిన్న ఉదాహరణలు, చిన్న చిన్న ఉపమానాలకి ఉదాహరణలుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మత్తయి సువార్త 15 అధ్యాయం 14 నుంచి 15 వచనాలు గాని, అంటే ప్రభువారు ఏం చెప్తా ఉన్నారు అందులో అంటే, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఇద్దరు కూడా ఏమవుతారు? గోతిలో పడిపోతారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. సో ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యుల గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే ఆధ్యాత్మికంగా గుడ్డితనంలో ఉన్న వాళ్ళు ఇతరులను కూడా తప్పు త్రోవలోకే తీసుకెళ్ళిపోతారు అనేది చెప్తున్నాడు. సో ఇట్లా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువారు చెప్పినటువంటి చిన్న చిన్న ఉపమాన వాక్యాల్లో ప్రధానమైన సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని విషయాల్లో లూకా సువార్త 21 అధ్యాయం 30 వచనం కానీ, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక చెట్టు గురించి మాట్లాడి, అంటే అంజూరపు చెట్టు ఆకులు వచ్చినాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆకులు చూస్తున్నప్పుడు అది వేసవి సమీపంగా వచ్చిందని, అంటే ఒక ప్రాథమికంగా ఒక కాలాన్ని గురించి మాట్లాడుతా ఉంది. అట్లాగా ప్రకృతి పరిశీలనకు కూడా ఆయన ఉపమాన వాక్యాలని వాడుకున్నాడు. ప్రకృతి పరిశీలన ద్వారా కూడా కొన్ని సత్యాలు చెప్తా వచ్చారు ప్రభు. ఏమని? దేవుని రాజ్యాన్ని సమీపంగా ఉందని చెప్పి కొన్ని సూచనలు ఇలా జరుగుతుంటాయని చెప్పాడు. లూకా సువార్త 6 అధ్యాయం 44 వచనంలో కూడా మనం చూస్తాం ఇలాంటి విషయాలు. సో యేసు ప్రభువారు చెప్పిన చిన్న చిన్న ఉపమాన వాక్యాలు మనం చూస్తున్నాము. దీని తర్వాత కొంచెం ముందుకెళ్తే మనం ఆ యేసు ప్రభువారు చెప్పిన కొన్ని సామెతల గురించి మనం చూద్దాం. ఇవి యాక్చువల్ గా సామెతలు అన్నమాట. యేసు ప్రభువారు చెప్పినటువంటి కొన్ని సామెతలు ఏంటి? కొండ మీద ఉన్న పట్టణం దాచబడదు అన్నాడు. దీని అర్థం ఏంటి ప్రభు చెప్తా ఉంది అంటే, నిజమైన సాక్ష్యం అనేది దాచిపెట్టబడదు, నిజమైన సాక్ష్యం అనేది దాగదు అని చెప్తున్నాడు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా యూదా ప్రజల మధ్యలో, అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఇవి కొన్ని సామెతలు. ఎవరు ఇద్దరు యజమానులకి సేవ చేయలేరు అన్నాడు. ఇద్దరు దాసులుగా ఉండనేరు అన్నాడు. ఏంటి? దేవునికి ధనానికి ఒకేసారి మనం దాసులుగా ఉండలేం. ధనాపేక్ష లేకపోతే ధనాన్ని కేంద్రంగా చేసుకొని జీవించే జీవితం దేవుణ్ణి సేవించడానికి కుదరదు అని చెప్తున్నాడు. తర్వాత ఆ రోగం లేని వాళ్ళకి లేకపోతే ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరం లేదన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? రోగంతో ఉన్న వాళ్ళు రక్షకుని యొక్క అవసరాన్ని గుర్తించాలి అనేది. తర్వాత ప్రవక్త తన సొంత గ్రామంలో గౌరవించబడడు అన్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? దగ్గరున్న వాళ్ళే కొన్నిసార్లు తిరస్కరిస్తారు
అనేది ప్రాథమికమైనటువంటి భావం అక్కడ. ప్రభువారు అన్నారు, పనివాడు తన జీతానికి పాత్రుడు అన్నాడు. ఏంటి ఈ సామెత యొక్క భావం? అంటే సేవకు తగిన విధంగా గౌరవం చూపించాలి. సేవకు తగిన గౌరవం మనము చూపించాలి అనేదన్నమాట. సో ఇట్లా మనం చూస్తాం. అంటే కొత్త నిబంధనలైనా ఉన్నాయి ఇలాంటి సామెతలు గాని, ఉపమానాలు గాని, మరి పాత నిబంధనలో లేవా అంటే, పాత నిబంధనలో కూడా ఉపమానాలు ఉన్నాయి. మనం చూస్తే పాత నిబంధనలో కూడా ఉపమాన కథలు కనిపిస్తాయన్నమాట. హెబ్రీ పదంలో మషాల్ అనే ఆ పదం అనేది సాధారణంగా పోలిక, సామెత, జ్ఞానవాక్యం, గూఢవాక్యం లేదా ఉపమాన కథ అనే అర్థాల్లో వాడబడతాయి. మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనం అక్కడ చదువుతాం. ఏమనంటే సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అనే మాట. ఇది ఒక సామెత లాంటి మాట. అంటే నువ్వు కూడా ప్రవక్తలలో ఉన్నారా అన్నట్టుగా వాడే మాట. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనంలో మనం ఏం చూస్తాము? దుష్టుల నుండి దుష్కార్యములు అనే వాటి గురించి మాట్లాడతాడు. దుష్టుల నుండి దుష్కార్యాలు పుడతాయన్న భావంలో మాట్లాడతాడు. ఇది కూడా ఒక సామెత లాంటిది. తర్వాత సామెతల గ్రంథం మొత్తం కూడా జ్ఞానవాక్యాలు మనకు కనబడతా ఉంటాయి. ప్రాముఖ్యంగా మనము నాతాను దావీదుతో చెప్పినటువంటి గొర్రెపిల్ల కథ గురించి మనం వింటున్నప్పుడు, ఆ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 1-13 వచనాల్లో సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క నాతాను దావీదు యొక్క ఘట్టం మనం చూస్తున్నప్పుడు, నాతాను ఒక ఉపమానం ద్వారా దావీదుని సంధించినట్లు మనం చూస్తాం అన్నమాట. సో ఉపమానాలు, సారూప్యతలు, సామెతలు ఇవన్నీ కూడా బైబిల్‌లో తరోగా వాడబడ్డాయి. ప్రాముఖ్యంగా కొత్త నిబంధనలో ఉపమానాల గురించి ఎక్కువ మనం చూస్తాం. పాత నిబంధన కంటే కూడా కొత్త నిబంధనలు ఎక్కువగా ఉపమానాలు మనం చూస్తా ఉంటాం. ఎట్లా అనే దాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు మీరు చూడండి, ప్రభువారు ఎక్కువ ఉపమానాల్ని వాడుతా వచ్చారన్నమాట. ప్రభువారు ఎక్కువ ఉపమానాలు వాడుతా వచ్చారు. ఎక్కువ కొత్త నిబంధనలో బైబిల్‌లో లేకపోతే బైబిల్ ఎక్కువ ఉపమానాలు చెప్పింది ఎవరంటే ప్రభువారే. సో బైబిల్ ఎక్కువ ఉపమానాలు ప్రభు చెప్పినవే ఉన్నాయన్నమాట. ప్రాముఖ్యంగా సువార్తల్లో మనం చూడొచ్చు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తల్లో. మత్తయి సువార్తలో ఎక్కువ ఉపమానాలు ఉన్నాయి. కొన్ని మత్తయి సువార్త మాత్రమే పరిమితమై ఉన్నాయన్నమాట. అయితే మార్కు సువార్తలో చాలా తక్కువ ఉపమానాలు ఉన్నాయి. లూకాలో ఇంకా ఎక్కువ ప్రత్యేకంగా, అంటే మిగిలిన వాటికంటే భిన్నంగా ప్రత్యేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి. యోహాను సువార్తలో ప్రాథమికంగా ఉపమానాల కంటే కూడా రూపకాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. తర్వాత పైనుండి వచ్చిన మన్నాను నేనే అనేది, జీవాహారమును నేనే. ఇవన్నీ కూడా సిమిలేస్, రూపకాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా మనకు కనబడతా ఉంటది. సో బానే ఉంది ఇదంతా. ఇంతకీ ఉపమానాల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఏంటి ప్రమాదం? ప్రమాదం ఏంటంటే అండి, ఉపమానంలో ఉన్నటువంటి, అంటే ఉపమానాల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఎందుకు ఉంటుందంటే అండి, ఉపమానంలో ప్రతి చిన్న విషయానికి వేరు వేరు ఆధ్యాత్మిక అర్థం ఇవ్వకూడదు. సాధారణంగా ఒక ఉపమాన కథకు ఒక ప్రధానమైన బోధ ఉంటుంది. అంటే ఈ ఉపమానాన్ని మన ఇష్టం, ఇప్పుడు విత్తువ అనే ఉపమానానికి ప్రభువారు స్పష్టంగా చెప్పారు. ఇది విత్తువ అనే ఉపమానంలో ప్రధానమైన ఉద్దేశ్యం ఇది. వాక్యము పట్ల మానవుని యొక్క ధోరణి ఏంటి అనే దాని గురించి. అంటే ఒక ప్రధానమైన బోధ ఉంటది ప్రతి ఉపమానంలో. తప్పు విధానం ఏంటంటే అండి, ప్రతి ఉపమానంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి పనికి వేరే అర్థం ఏమై ఉంటది? ఏ విధంగా నేను ఆలోచించొచ్చు? బుద్ధిగల కణికలు, బుద్ధి లేని కణికల దగ్గర కణికలు, తర్వాత వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ దీపము, ఆ దీపం లోపల ఉన్నటువంటి నూనె, వీటన్నిటి గురించి ఆలోచించడం అన్నమాట. కానీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రధానమైన బోధ ఏంటి ఇందులో? ప్రధానమైన ఆత్మీయ సత్యం ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రభువారు అనేది. సరైన విధానం ఏంటంటే అండి, కథ యొక్క ప్రధాన బోధన గుర్తించటం. అసలు ఉపమానాల్ని ఎందుకు వాడుతా వచ్చాడనుకుంటున్నారు?
ఉపమానాలు వినేవారిని ఆలోచింపజేస్తాయి. సత్యాన్ని నేరుగా చెప్పకుండా కథ ద్వారా మన హృదయాన్ని సంధిస్తాయి. యేసు ప్రభువు వారి ఉపమానాలు కేవలం అందమైన కథలు మాత్రమే కాదండి. కథలు కాదు. అవి దేవుని రాజ్యము, మానవుని హృదయము, పశ్చాత్తాపము, విశ్వాసము, తీర్పు, కృప ఇలాంటి వాటి గురించిన గొప్ప సత్యాలను బోధించటానికి ప్రభువారు ఉపమానాల గురించి చెప్పారు. ఉపమానాల రీతిలో బోధించారు. సో, ఉపమానం అనేది సత్యం ప్రక్కన ఉంచబడిన జీవిత కథ. దాని ఉద్దేశ్యం కథను ఆస్వాదించడం మాత్రమే కాదు. ఆ కథ ద్వారా దేవుని సత్యాన్ని గ్రహించడం అని మనం గుర్తించాలి. సో, ఇప్పుడు ఒక ప్రాథమికమైన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఉపమానాల్లో బోధించాడు? ఉపమాన రీతిగా బోధించాడు అనేది. మనం ఆలోచిస్తే ప్రభువారిని శిష్యులు అడిగారు. ఏమని? "నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని" ఆయనను అడుగగా. మత్తయి సువార్త 13 అధ్యాయం 10వ వచనము, మార్కు సువార్త 4:10లోనేమో ఉపమాన రీతిగా బోధించిన వాటికి మాకు అర్థాలు చెప్పవా అని అడుగుతారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సమాధానం ప్రకారము ఆయన ఉపమానాలు రీతిలో బోధించటానికి 2 ముఖ్యమైన ఉద్దేశాలున్నాయండి. ఒకటి సత్యాన్ని వెల్లడించటానికి. అంటే ఆయనను విశ్వసించిన వారికి దేవుని రాజ్యం యొక్క సత్యాలను వెల్లడించటము. శిష్యులు ప్రభువు చెప్పేది వినటానికి సిద్ధంగా ఉన్నారు. వారి హృదయాలు తెరవబడ్డాయి. అందువల్ల వారు ప్రభువు చెప్పిన ఆ ఉపమానాల వెనక ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని అర్థం చేసుకోగలిగారు. అందుకని మార్కు సువార్త 4:11లో ఏమంటాడంటే, "దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉండెను" అంటాడు. అంటే ఉపమానాలు విశ్వాసులకు సత్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి అని. వినే హృదయం. ప్రభువు మాట్లాడుతుండగా ప్రభువు చెప్తున్నటువంటి సత్యాన్ని గ్రహించాలనే హృదయం, ప్రభువు మాట వినాలనే హృదయము వారికి సత్యాన్ని వెల్లడించటంలో భాగంగా ఉపమానాలను ప్రభు వాడుకున్నాడు. ఉపమాన రీతిలో ప్రభు బోధించాడు. రెండోది కొంచెం వింతగా ఉంటదండి. కొంచెం ఆలోచించండి. రెండోది ఎందుకనంటే సత్యాన్ని దాచటానికి. అవిశ్వాసంతో ఉన్న వారి నుండి సత్యాన్ని దాచటము. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తది. యేసు ప్రభువారు సత్యాన్ని ఎందుకు దాచాలి? కారణం ఏంటంటే విన్ సమాధానం అనేది ఆ ఉపమానం యొక్క అర్థము సత్యమైనటువంటి బోధ వినే హృదయ స్థితికి సంబంధించింది. చూడండి, ధర్మశాస్త్ర ఉపదేశకులు గాని, పరిసయ్యులు గాని, శాస్త్రులు గాని అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించారు. వారు ఆయన్ను దేవుని నుండి వచ్చినవాడు అని చెప్పి అంగీకరించలేదు. పైనుండి వచ్చాడని. అది మార్కు సువార్త 3:22లో ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆయన కార్యాలను అపహసించినట్లుగా మనం చూస్తాం. ఇది వారికి హృదయ కాఠిన్యాన్ని చూపించింది. అంటే వారు చూడగలిగినా చూడలేదు, వినగలిగినా వినలేదు. సమస్య ఉపమానాల్లో లేదండి. సమస్య హృదయంలో ఉంది. అంటే ఒక వ్యక్తి హృదయ కాఠిన్యత సత్యాన్ని అంగీకరించకుండా చేస్తుంది. ఒక వ్యక్తి హృదయ కాఠిన్యత ఈ కథేదో బాగుందని చెప్పి తలూపి ఎళ్ళిపోయేటట్టు ఉంటది గానీ, సత్యమేంటని అర్థం చేసుకోవడానికి ఉండదు. ఇంకా కొన్ని రీజన్స్ మనం చూస్తున్నప్పుడు, ప్రభువారు ఎందుకు ఈ ఉపమానాలను బోధించాడనంటే, వినేవారి హృదయం కీలకమనే విషయాన్ని వెల్లడించటానికి. అంటే ప్రభు చెప్తున్న ఉపమానాన్ని ఇద్దరు వ్యక్తులు వింటారు. వినేవారి స్థితి గురించిన విశ్వాసంతో విన్న వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తాడు. అవిశ్వాసంతో వింటే సత్యాన్ని గ్రహించలేడు. వినయంతో వింటే, విధేయతతో వింటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకుంటారు. గర్వంతో వింటే ఉపమానం కేవలం ఒక మంచి కథలాగా కనిపిస్తుంది. కాబట్టి ఉపమానాలు ఒకే సమయంలో 2 పనులు చేస్తాయి. ఒకటి విశ్వాసులకు వెలుగునిస్తాయి. అవిశ్వాసుల హృదయ కఠినత్వాన్ని బయటపెడతాయి. అదండి. ఇంకొక రీజన్ ఏంటంటే ఉపమానాలు ఆసక్తిని రేపుతాయి. ఉపమానాలు ఆసక్తిని రేపుతాయి. అంటే యేసు ప్రభువారు చెప్పిన విషయాలు, ఉపమానాలు సాధారణ జీవితానికి, దైనందిన జీవితానికి దగ్గరగా ఉండేవి. ప్రజలకు తెలిసిన విషయాలు వాటిలో ఉండేవి. ఎలాంటివి? విత్తువాడు అంటే ఏంటి? పొలం అంటే ఏంటి? విత్తనం అంటే ఏంటి? గొర్రెలు, ద్రాక్ష తోట, వివాహ విందు,
అప్పులు, దాసులు, నాణేలు, తండ్రి, కుమారులు, ఇవన్నీ దైనందిన జీవితంలో భాగమైన విషయాలు. సో ఇవి చెప్తున్నప్పుడు ప్రజలు ప్రభు చెప్తున్నటువంటి ఉపమానాలకి వెంటనే ఆకర్షితులయ్యారు. ఇది అన్నమాట వన్ ఆఫ్ ది రీజన్స్. ఆయన వింటున్న ప్రజలలో ఆసక్తి రేపించటానికి ఈ ఉపమానాలు వాడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక రీజన్ మనం చూస్తే, ఉపమానాలు ఆలోచింపజేస్తాయి. యేసు ప్రభువారి ఉపమానాలు వినోదం కోసం చెప్పబడలేదు. అవి మనుషులను ఆలోచింపజేయడానికి చెప్పబడ్డాయి. అంటే ప్రభువారు ముందు ప్రజలకు తెలిసిన ఒక విషయం పై ఒక తీర్పు చెప్పిస్తాడు. తర్వాత అదే తీర్పుని, అంటే ఆ కథలో భాగంగా వాళ్ళని అడుగుతాడు. లేకపోతే వాళ్ళ చేత దీని అర్థం ఏంటి? ఇందులో ఎవరు దోషి ఏంటనేది చెప్పిన తర్వాత వాళ్ళతోటి వాళ్ళ స్థితి గురించి అర్థమయ్యేటట్టు చెప్తాడు. నాతాను దావీదుతో చేశాడు కదా! అంటే నాతాను దావీదుకి ఒక కథ చెప్పాడు. ఒక ఉపమానం చెప్పాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని అడిగితే, ఆ! ఆ వ్యక్తి పలానా వ్యక్తి, ఏం చేసినా సరే అతన్ని నేను ఏసేస్తాను. నేను తనని ఖచ్చితంగా శిక్ష వేస్తానన్నప్పుడు, ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే అని చెప్తాడన్నమాట నాతాను దావీదుతోటి. సో అట్లాంటిదేనన్నమాట. అంటే దావీదు ధనవంతుడి అన్యాయాన్ని తీర్పు తీర్చాడు కదా! అప్పుడు నాతాన్ ఏమన్నాడు? "ఆ మనుష్యుడవు నీవే" అన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. సో ప్రభువారు ఉపమానంలో భాగంగా అదే చేశారు. వినేటప్పుడు చాలా దైనందిన జీవితంలో దగ్గరగుండే విషయాలతో చెప్పించిన తర్వాత, ఆ విషయాలు హృదయాన్ని సంధించే విధంగా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. తరచుగా వింటున్న వారు, ఓహ్! అది ఎవరి గురించో కాదు, నా గురించే అని చెప్పి గ్రహించే విధంగా ప్రభువు ఉపమానాలు చెప్తా వచ్చారన్నమాట. సో ఉపమానాలు ఆలోచింపజేస్తాయి. ఇంకొక చివరి పాయింట్ ఏంటంటే, ఉపమానాలు ఆయుధంలాగా కాకుండా అద్దంలా పనిచేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారి ఉపమానాలు నేరుగా దాడి చేయవు. కానీ మానవ హృదయాన్ని అద్దంలా చూపిస్తాయన్నమాట. అంటే వినేవారు మొదట కథలోకి లీనమైపోయి పాత్రల మీద తీర్పు చెప్తారు. తర్వాత వారికి తెలుస్తుందేంటంటే, ఆ కథ ఎవరి గురించో కాదు, నా గురించేనని. అందుకే ఉపమానాలు చాలా సార్లు హృదయ లోతుల్లోనికి వెళ్లి సంధిస్తాయన్నమాట. సో ఇది ప్రభువారు ఉపమానాలు చెప్పడానికి గల కారణాలు మనం చూస్తా ఉన్నాము. సో ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు మనం ఆలోచన చేద్దాము. ఈ రోజుతోటి క్లాస్ ఇక్కడికి ఆపుతున్నాము. సో నెక్స్ట్ వీక్ ఒక అసైన్‌మెంట్ ఏంటంటే, ప్రభు చెప్పిన ఉపమానాలు పట్టిక రాయండి. ప్రభు ఎన్ని ఉపమానాలు చెప్పారు, ఆ పట్టిక ఒకసారి రాసి పంపించండి. సో ఈ రోజుకి ఇక్కడితోటి మనం క్లాస్ ఆపుతున్నాము.